నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న దంపతులు కుటుంబ కలహాలతో గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. భర్త నాగరాజు ఇంట్లో లేని సమయంలో భార్య సురేఖ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. భార్య మృతి విషయం తెలిసి భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. భార్యాభర్తల ఆత్మహత్యకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. కుటుంబ గల కలహాల కారణమేం చెప్తున్నారు వెంకటనారాయణ? అరుణ, నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పచ్చని సంసారంలో మద్యం చిచ్చురేపింది. ఎవరైతే నాగరాజు ఉన్నాడో అతని మద్యానికి బానిసయ్యి తరచూ భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ సురేఖ ఎంత చెప్పినా ఆ నాగరాజు వినకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యి నిన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న నాగరాజు గంటల వ్యవధిలోనే విజయనాల్ గేట్ సమీపం నుండి రైలు పట్టాలకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు వారిస్తున్నా అతను రక్షించే ప్రయత్నం చేసినా కూడా అతను వినకుండా రైలు పట్టాలకు వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీరికి దాదాపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 3 ఏళ్ల బాబుతో పాటు 11 నెలల మరొక బాబు ఉన్నారు. దాదాపు 4 ఏళ్ల క్రితం వీళ్ళకి వివాహం అయినప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఉండేవారట. అయితే ఇప్పుడైతే మద్యం అలవాటు పడ్డాడో నాగరాజు, అప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్ధలు వస్తూ ఉండేవి. తరచూ సురేఖ సంపాదించిన డబ్బంతా మద్యాన్ని ఖర్చు పెడితే ఇల్లు ఎలా గడుస్తుందంటూ నిత్యం వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుని స్థానికంగా కలకలం రేపుతుంది. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ.